దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 2 ఆదివారం మీనరాశి వారికి సాయంత్రం వరకు ఈ వార్త అందబోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిభను చక్కగా ఉపయోగించుకోవాలి. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు తక్కువ దూరం ప్రయాణించడాన్ని పరిగణించుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని ఈ రోజు ప్రత్యేక వ్యక్తి ద్వారా పూర్తవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. కొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుంది. కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతును పొందుతారు. భార్యాభర్తల గొడవలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో విజయాలు అందుతాయి. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి. తొందరపడితే నష్టాలు తప్పవు. ఈ రోజు ఈ రాశి వారు పూర్తిగా పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. రాజకీయ స్థాయిలో మీ స్థానం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో ఈ రోజు ఆ గొడవలు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రయత్నాలు మీ ప్రత్యర్థులను కూడా మీరు చెప్పే విషయాన్ని ఒప్పించేలా చేస్తాయి. ఉద్యోగం యొక్క అధికారిక పని చాలా సీరియస్ గా జరగాలి. జట్టు పనిత వ్యవస్థను స్థాపించాలి. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే మీ నిర్ణయం సరైనదిగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూల మార్పులను మీరు చూస్తారు. సన్నిహిత స్నేహితుడిని కలవడం ఆహ్లాదకరంగా మరియు విశ్రాంతిగా ఉంటుంది. బాధ్యతలు మిమ్మల్ని అలసిపోయేటట్లు చేస్తాయి. కానీ కష్టపడి పనిచేయడం, మీరు సామరస్యాన్ని కొనసాగించడం, పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేస్తూ కెరీర్తో ఆడుకోకండి. తల్లిదండ్రులు అలాంటి వారితో గొడవలు పడకండి. అలాగే మీ మనశ్శాంతి కోల్పోయేలా చేస్తాయి. కావున గొడవలకి దూరంగా ఉండండి. వ్యాపార విషయాలు మీ నిర్ణయాలను అతి ముఖ్యమైనదిగా ఉంచండి. ఇతరుల మాటల వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇన్సూరెన్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. కార్యాలయంలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఒక రకమైన విచారణ ఉండవచ్చు. కుటుంబ విషయాల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకోకండి. వేగాన్ని కొనసాగించండి. చిన్న చిన్న విషయాలకే మీ ప్రియమైన వారికి మీకు గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలు విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వం నుండి సహకారం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రయాణ పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. హనుమాన్ చాలీసాను పఠించడం మీకు చాలా మంచిది. ఈ రోజు ప్రారంభం నుండి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మారుతున్న వాతావరణం వల్ల సమస్యలు రావచ్చు. మీ శత్రువులు మీపై ఆధిపత్యం చలాయించనివ్వకండి. మితిమీరిన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే రోజుగా ఉంటుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి పాఠం నేర్చుకోవాలి. మీరు మీ పని రంగంలో కొంత అవార్డును పొందుకోవచ్చు. ఎవరితోనైనా మీ సంబంధంలో ఏదైనా సమస్య ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీరు మీ అత్తమామల నుండి ఎవరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే వారు దాన్ని సులభంగా పొందుకుంటారు. మీరు ఒకదాని తర్వాత మరొక శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు సాయంత్రం మీకు అందబోతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.